పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు గత కొద్ది రోజులుగా పాఠశాలలో అధ్యాపకుల మధ్య నెలకొన్న వివాదం. శంకరయ్య అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో అన్యమత ప్రచారం చేస్తున్నాడని ఆరోపణ. ఉపాధ్యాయుని తీరుతో అధ్యాపకుల మధ్య వివాదం. రాత్రిపూట విద్యార్థుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రుల ఆరోపణ. పాఠశాలలో నెలకొన్న సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండు. పోలీసులు డిఈఓ పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడంతో ఆందోళన విరమించిన విద్యార్థులు. నా పేరు నిత్యమైన, నేను జెడ్పీహెచ్ఎస్ నిట్టూరు నుంచి మాట్లాడుతున్నా. మాకు 3 నెలల నుండి ఈ స్కూల్లో జరుగుతున్న విషయాల గురించి మాకు ఓన్లీ 10 డేస్ నుంచి తెలుస్తుంది. ఈ విషయాల వల్ల సార్లు మాకు సరిగా చెప్పలేకపోతున్నారు. అండ్ శంకరయ్య సార్, రోహిణ్ కుమార్ సార్ని టార్చర్ చేస్తుంది, అంతా తప్పు. మేము ఈ స్కూల్లో 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాం. మాకు అట్లా ఏ సార్ లేదు. లేనిపోని నిందలేసి ఎస్సీ ఎస్టీ అన్న విభేదాలు ఆయన సృష్టించి సార్ల మీద ఎత్తాడు. మేము ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. లేనిపోని నిందలేసి స్కూల్ని ఖరాబ్ చేస్తాడు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. మళ్ళీ వేరే స్కూల్లో అయితే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. అవర్ దాకా మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి. నా పేరు అనిల్, నేను 10వ తరగతి చదువుతున్నాను మా నిట్టూరు స్కూల్లో. ఇచ్చేసి ఈ విశేషం ధర్నా ఎందుకంటే శంకరయ్య సారు కుల వివక్షణ తీస్తుండ్రు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు. ఆ టాపిక్ పేపర్ మారుతుండ్రు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్జీ చేయాలి. వెంటనే సార్ని పంపించాలి, వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు, అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఓకే జేబీమ్ అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందిరా, గుడ్ మార్నింగ్ చెప్పాదురా అంటుండు. ఓకే జేబీమ్ అంటుండు. తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. థ్యాంక్ యూ. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8:30 వరకే పరీక్షా కేంద్రానికి చేరుకోగా లెక్చరర్స్, పోలీస్ సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎలక్ట్రానిక్, మొబైలు తదితర వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రాల్లో వెబ్కాస్ట్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 145 మంది విద్యార్థులకు గాను 143 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, 2 హాజరు కాలేదని జూనియర్ కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ అమరేందర్ తెలిపారు. నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయని, విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఎస్ఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాకు ఆల్ టికెట్ పౌచ్ చూపెట్టాలి. వాచ్లు కూడా ఉండద్దమ్మా. మీరు కూడా లైన్లో ఉండండి.
హాల్ టికెట్ ఉందిగా ఏముండద్దు మీ దగ్గర ఫోన్లు తీసేయండి. లైన్ లో రాండ్రా అబ్బాయిలు. ఒక్కటేంద్రా గోదావరిఖని బీజేపీ పార్టీ కార్యాలయంలో రామగుండం స్టార్ మహిళ 2025 పోస్టర్ను రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నిరంతరం కుటుంబం కోసం శ్రమించే మహిళలకు కాసేపు ఆటవిడుపు కోసం రామగుండం ప్రాంతంలో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నెల 8వ తేదీన బృందావన్ గార్డెన్స్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహిళలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుంది అన్నారు. రామగుండం నియోజకవర్గ మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ముందుగా మీ అందరికీ మార్చి 8ని పురస్కరించుకొని హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మీ సోదరిగా ఆత్మీయతని పంచుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గత 5 ఏళ్లుగా స్టార్ మహిళ అనే ఒక గొప్ప ఈవెంట్ తోటి మరి మీ అందరినీ కూడా ఉత్తేజపరచడం కోసం ఒకరోజు మహిళలు 365 రోజులు కూడా కుటుంబం కోసం నిరంతరం శ్రమిస్తున్న మీ అందరి కోసం ఒకరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆట విడుపుగా మీరంతా కూడా మర్చిపోయి సంతోషంగా గడపడం కోసము స్టార్ మహిళా ఈవెంట్ని మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. పెద్ద ఎత్తున మహిళలంతా ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అదే రకంగా మీ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. దానికి మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ సంవత్సరం కూడా 2025 మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక మార్కండేయ కాలనీలో ఉన్నటువంటి బృందావన్ గార్డెన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఉదయం 10 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్కి, ఈ కింది ఇచ్చినటువంటి నెంబర్స్కి మీరంతా కూడా ఫోన్ చేసి ఎన్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో విజేతలకి
ప్రతి సంవత్సరం కూడా స్టార్ మహిళా ట్రోఫీని ఆ రోజు అందరి సమక్షంలో విజేతకి అందించడం జరుగుతుంది. అది మీకు ఒక ప్రత్యేకతని అందిస్తుంది. ఎందుకంటే మీరు అంతమంది లోపల దాదాపుగా ఒక 1500-2000 మందిలో మీరు స్టార్ మహిళగా ఎంపిక కావడం అనేది అది మీ టాలెంట్ని ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక. మరి ఎప్పటిలాగానే స్టార్ మహిళకి ట్రోఫీతో పాటుగా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రెండవ బహుమతి 5,000 రూపాయలు, అలాగే మూడవ బహుమతి కన్సోలేషన్ ప్రైజెస్. దాంతో పాటుగా పాల్గొన్న ప్రతి మహిళకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహిళలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరంతా కూడా ఈ నెంబర్లకి ఫోన్ చేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే ప్రతి మహిళ కూడా మీ పేరుని ఎన్రోల్ చేసుకోవాలని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. విద్యార్థులు 8:30 వరకే పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. నేటితో ప్రారంభమైన పరీక్షలు 22వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి, వైద్య, విద్యుత్ తదితర వసతులు కల్పించారు. రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డివేణి గోపి మద్దతు ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డివేణి గోపి మాట్లాడుతూ కాలువ పనులు చేపట్టి రైతులకు నీటిని రంగనాయక సాగర్ ద్వారా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2-3 రోజుల్లో ప్రభుత్వం వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇల్లంతకుంట మండలం మరియు తంగలపల్లి మండలానికి చెందిన కొన్ని గ్రామాల రైతులు ఏదైతే వారి వరి పంటలకు నీరు రాక ఎండిపోతున్న దశలో రంగనాయక సాగర్ నుండి సిరిసిల్ల మిడ్మానర్లకు వచ్చే కెనాల్ RM6 ఏదైతే ఉందో 11th ప్యాకేజీలో RM6 కెనాల్ను మరి 12 కిలోమీటర్ల పరిధిది, ఇందులో 10 కిలోమీటర్ల పని పూర్తయింది. పెద్దలింగాపూర్ నుండి ఒక 2 కిలోమీటర్ల పని పెండింగ్లో ఉంది. మరి ఏదైతే 2 కిలోమీటర్ల పని కంప్లీట్ అయితే మరి ఇక్కడ 9,500 ఎకరాల పంటలు వాళ్ళ పొలాలు సస్యశ్యామలంగా ఉంటాయి. మరి దానికోసం గత ప్రభుత్వాలు ఏదైతే కాంట్రాక్టర్ల కోసం
డ్యాములు నిర్మాణాలు చేసి మరి వాళ్ళ కోసం పనులిచ్చే క్రమంలో మరి రైతులకు ఎంత మేరకు న్యాయం జరిగిందో చూడని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉండే. మరి ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఏడాది మీద 5 సంవత్సరాలు గడిచినా మరి వీరు అధికారంలోకి వచ్చినాక కూడా ఇలాంటి రైతుల గోసను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గత ప్రభుత్వాలు చేసిన తప్పుదాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం చేయకుండా మరి ఏదైతే 2 కిలోమీటర్ల పరిధి ఇది RM6 కెనాల్ ఏదైతే ఉందో దాన్ని అతి త్వరలో ఈ రైతులకు ఏదైతే లాగౌట్ నష్టం జరగకుండా, ఈ రైతులకు పుట్ట దశలో ఉన్న ఈ పంట నష్టం జరగకుండా మరి ఈ కాలువను తొందరగా కంప్లీట్ చేయాలి. మరి వీళ్ళని పట్టించుకున్న పాపని ఎవరు పోలే. 3వ రోజు దీక్ష చేస్తున్నారు. ఇంతవరకు సంబంధిత అధికారులు కానీ, MRO కానీ, RDO కానీ, దానికి సంబంధించిన అధికారులు ఇంతవరకు